Yes, this video is Pushpa 2 trailer breakdown. ఫస్ట్ షాట్ ట్రైలర్‌లో ఒక ఎలిఫెంట్‌తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎర్ర చందనం ఉన్న లారీలు వాటర్‌లో పోతూ ఉంటాయి. అంటే ఒక ఫారెస్ట్‌లో నుంచి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పుష్ప చిత్తూరు ఫారెస్ట్ రూట్ మ్యాప్‌లో పుష్ప స్మగ్లింగ్ చేసే రూట్ ఉంటుంది. అందులో ఒక డెస్టినేషన్ చెన్నై. అంటే ఈసారి ఫారెస్ట్‌లో నుంచి ఒక నది ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇంకా మ్యాప్‌లో చాలా ఎండ్ పాయింట్సే ఉంటాయి. కానీ అవన్నీ ఆ షాట్‌లో సరిగ్గా కనబడలేదు. నెక్స్ట్ షాట్‌లో జగపతి బాబు గారు వస్తారు. 'పుష్ప 2'లో జగపతి బాబు గారి పేరు శ్రీ కోగాటం వీరప్రతాప్. ఇంకా ఏదో ఉంటుంది కానీ షాట్‌లో కట్ అయిపోయింది. ఆ జెండా, నేమ్ బోర్డ్ అవన్నీ చూస్తూ ఉంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్‌లా ఉన్నాడు. ఆయన చెప్పే డైలాగ్ ఎవర్రా వాడు డబ్బంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు. అంటే లెక్కలేనంత డబ్బు సంపాదించాడు, పవర్ అంటే భయం లేదు. అంటే ఎంత పెద్దవాడైనా భయం లేదని అర్థం. నాకు తెలిసి జగపతి బాబు పుష్పాని కలిసి ఇవన్నీ మానేయ్, స్మగ్లింగ్ ఏది వద్దు అని చెప్పుంటాడు. కానీ పుష్ప అదవదమ్మా అని గట్టిగా చెప్పినట్టున్నాడు. నాకు తెలిసి జగపతి బాబు లెక్కలేనంత డబ్బు, పవర్ అంటే భయం లేదు అనే డైలాగ్ పుష్పాని కలిసిన తర్వాత ఎవరితోనో ఫోన్‌లో చెప్తున్నట్టున్నాడు. మేబీ అది బన్వర్ సింగ్ షెకావత్ అయ్యుంటాడు. బికాజ్ ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్సే కదా! లేకపోతే ఎవరైనా విలన్స్ అయినా అయ్యుంటారు. వాళ్ళతో జగపతి బాబుకి ఏదైనా కనెక్షన్ ఉండుంటుంది. నెక్స్ట్ వీనిలో తెలియని బాధేదో ఉంది అని అన్నప్పుడు 'పుష్ప 1' షాట్స్ వస్తాయి. అంటే షెకావత్‌తో జరిగిన గొడవ అయ్యుంటది. నాకు తెలిసినంత వరకు జగపతి బాబు ఖచ్చితంగా షెకావత్‌తోనే మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ షాట్‌లో ఇదంతా పుష్ప అడ్డా అయ్యుంటది. ఎర్ర చందనంతో పెద్ద ప్రపంచాన్నే సృష్టించుకున్నాడు. నెక్స్ట్ ఈ షాట్‌లో మీరు చూస్తే ఇక్కడ పుష్ప ఫోటో ఉంది. ఇంకా ఈ సైడ్ చూస్తే శ్రీవల్లి టైప్ ఇన్‌స్టిట్యూట్ అని ఉంది. మేబీ పుష్ప ఆ ఊరి జనాలకు మార్కెట్ దగ్గర ఈ షాప్స్ పెట్టించి ఉంటాడు. నెక్స్ట్ షాట్‌లో ఇక్కడ ఏదో పొలిటికల్ మీటింగ్ జరుగుతున్నట్టుంది. రావు రమేష్ ఒక పొలిటికల్ లీడర్. ఇక్కడ ఈ కటౌట్‌లో రావు రమేష్ పేరు శ్రీ భూరెడ్డి సిద్ధప్ప నాయుడు. తన పార్టీ పేరు ప్రజా చైతన్య పార్టీ. సన్ సింబల్ ఉంది. ఇంకా ఏదో లాంతర్ సింబల్ కూడా ఉంది. ఈ వైట్ హెలికాప్టర్ రావు రమేష్‌ది అనుకుంటా. ఈ రెడ్ హెలికాప్టర్ మాత్రం ఖచ్చితంగా పుష్పదే. ఈ సింబల్ చూడొచ్చు. తర్వాత వచ్చే షాట్‌లో సేమ్ రెడ్ కలర్ హెలికాప్టర్‌లో నుంచే పుష్ప దిగుతాడు. డోర్ పైన ఈ గోల్డ్ లైన్స్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ షాట్‌లో ఈ కార్ పైన కూడా సేమ్ హెలికాప్టర్ మీద ఉన్న సింబల్ చూడొచ్చు. ఇది పుష్ప సింబల్ అయ్యుంటది. ఈ షాట్‌లో పుష్ప ఇంకా తన టీమ్ మొత్తం పోలీస్ స్టేషన్‌లోకి వెళ్తూ ఉంటుంది. ఈ పోలీస్ మాత్రం పుష్పకి సలాం కొడతాడు. మీరిక్కడ చూడొచ్చు. ఇతనేదో ఫుడ్ బాస్కెట్ పట్టుకున్నట్టున్నాడు. ఇతనేదో సంచి పట్టుకున్నాడు. మేబీ షెకావత్‌కి మళ్ళీ వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తుండొచ్చు. లేకపోతే షెకావత్‌కి ఫుడ్ పెట్టడానికైనా వెళ్తూ ఉండొచ్చు. ఇది మాత్రం టిఫిన్ లాగే ఉంది. ఈ బాస్కెట్ చూడండి. నెక్స్ట్ ఇది మొత్తం పుష్ప ప్లేస్. ఏదో పార్టీ చేసుకుంటున్నట్టున్నారు. ఇక్కడ దూరంగా చూస్తే పుష్ప కార్ ఉంది. ఇంకా పుష్ప హ్యాండ్ బ్రాండ్ ఉంది. ఈ ఎంట్రీ షాట్ ఒక పొలిటీషియన్ దగ్గరికి అనుకుంటా. ఈ గన్ మ్యాన్స్‌ని చూడొచ్చు. అది మాత్రం పుష్ప గన్ మ్యాన్స్ కాదు. ఒక పొలిటీషియన్ గన్ మ్యాన్స్ అయ్యుంటారు. మేబీ ఆ పొలిటీషియన్ జగపతి బాబు అయ్యుంటాడు. జగపతి బాబుని పుష్ప ఇక్కడే కలిసుండొచ్చేమో. పుష్ప కలిసి వెళ్ళిపోయాక జగపతి బాబు అలా షెకావత్‌తో ఆ డైలాగ్ చెప్తూ ఫోన్ మాట్లాడి ఉండొచ్చు. నెక్స్ట్ శ్రీవల్లి ఎంట్రీ. శ్రీవల్లితో సీన్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. మేబీ సమ్ కామెడీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పెళ్ళాం మాట మొగుడింటే ఎట్టా ఉంటదో ఈ ప్రపంచానికి చూపిస్తా అనే డైలాగ్ పుష్ప వార్నింగ్ ఇస్తున్నట్టు రావు రమేష్‌కి చెప్తున్నాడు. ఇక్కడ మీరు రావు రమేష్ ఫోటో చూడొచ్చు. నెక్స్ట్ ద మోస్ట్ అవైటెడ్ ఎంట్రీ బన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ విత్ ఐకానిక్ సాంగ్. ఈ షాట్స్‌లో
స్మగ్లర్స్ ని చితక్కొడుతూ ఉంటాడు. మేబీ వాళ్ళంతా పుష్పకి పనిచేసేవారేమో. ఆఫీస్లో కుర్చీలో కూర్చొని ఈ డైలాగ్ చెప్తున్నాడు. వెనకాల మీరు చూడొచ్చు ప్రీవియస్ గా ఇప్పుడు షెకావత్ చేస్తున్న పని చేసిన వారి పేర్లు ఏ మణిమారన్ అండ్ ఎండి ఖాన్. ఇంకా 2008 ఇండియన్ ఎకానమీ బుక్, ఇంకా ఏవో సమ్ బుక్స్ కూడా ఉన్నాయి. ఈ షాట్ లో షెకావత్ గన్ ఫైర్ చేయగానే ఇక్కడ ఎవరినో కాలుస్తున్నట్టు షాట్ మారింది. మేబీ ఇక్కడ వెనక్కి తిరిగింది రావు రమేష్ అనుకుంటా. మంగళం సీను ఇంకా అనసూయ ఇక్కడ చూడొచ్చు. పుష్పకి సంబంధించిన వారు అస్సలు కాదు, ఎందుకంటే పుష్పకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ చనిపోయిన వారు కూడా పుష్పకి సంబంధించిన వారు అస్సలు అయి ఉండరు. ఇక్కడ పుష్పని సమ్ అదర్ కంట్రీ పీపుల్స్ పట్టుకొని కట్టేశారు. తర్వాత ఇక్కడ సత్యాన్ని చూడొచ్చు. మళ్ళీ తిరిగి వాళ్ళను పుష్ప కొడుతున్నట్టున్నాడు. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షాట్ లో ఈ షిప్స్ ను చూడొచ్చు. ఈ క్యారెక్టర్ కి ఏదో అవమానం జరిగింది, అయినా ఆ చిరునవ్వుతో వెళ్తున్నాడు. చూడాలి ఈ క్యారెక్టర్ మూవీలో ఎలా ఉండబోతుందో. నాకు తెలిసి పుష్ప సరుకును వీళ్ళు తస్కరించి ఉంటారు. వాళ్ళను కొట్టి ఆ సరుకును వెనక్కి తెచ్చుకుంటున్నాడు. ఇదే ఆ జాతర సీన్ అయి ఉంటుంది. ఈ షాట్ లో పుష్ప సరుకును షెకావత్ పట్టుకున్నాడు. మంగళం సీను చూస్తే హ్యాపీగా నవ్వుతున్నాడు. అంటే షెకావత్ ఇంకా మంగళం సీను ఇద్దరు కలిసిపోయి ఉండుండొచ్చు ఏదైనా పర్పస్ గురించి. నెక్స్ట్ డైలాగ్ పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ అని అంటాడు. అంటే ఇంటర్నేషనల్ గా స్మగ్లింగ్ మొదలు పెట్టాడు. నెక్స్ట్ ఈ జాతర సీన్ లో ఎవరినో కింద కాలుతో తొక్కి పడేసి ఉన్నాడు. మేబీ ఈ సగం గుండు కొట్టిన క్యారెక్టరే అయి ఉంటుంది. ఈ లుక్ మాత్రం ర్యాంప్ చాలా బాగుంది. ఇక లాస్ట్ సీన్ ట్రైలర్ లో పుష్ప షెకావత్ ఎదురెదురుగా ఉండి పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అని పుష్ప చెప్పే డైలాగ్. ఇక్కడ చూస్తే షెకావత్ ఇంకా తన టీం ఉంది. షెకావత్ పుష్ప సరుకు ఉన్న లారీలను పట్టుకున్నాడు. కానీ ఒక లారీ పేలిపోయింది. మేబీ పుష్పనే పేల్చి ఉంటాడు వెనక ఉన్న లారీలు తప్పించుకోవడానికి. ఇదంతా నేను ఊహించి చెప్పాను. ఇది మూవీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవి కొన్ని పుష్ప 2 ట్రైలర్లో నాకు దొరికిన డీటెయిల్స్. పుష్ప 2 ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. లెట్స్ హోప్ మూవీ కూడా బాగుండి 1000 crores క్లబ్లో చేరితే చాలా బాగుంటుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.